కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. 6 గ్యారంటీలతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్ళింది. అలానే అసెంబ్లీ ఎన్నికల అనంతరం 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా కసరత్తు అయితే చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలు రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే చెప్తున్నారు. తాజాగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఓ శుభవార్త అయితే చెప్పింది. ఒక్కొక్కరికి నెలకు 2500 ఇచ్చే విషయంపై కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు మహిళలకు పెద్దపీట వేసింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వంటి స్కీమ్లను అమలు చేస్తోంది. అలాగే రైతులకు అందించే రైతు బంధు విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలైతే తీసుకుంది. అయితే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తరచూ పలు అంశాలకు సంబంధించి కీలక ప్రకటనలైతే చేసిర్రు. తాజాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉస్నాబాద్ మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పొన్నం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఒక్కో మహిళలకు 2500 ఇస్తున్నట్లు వెల్లడించారు. 6 గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం సహా ఫ్రీ కరెంటు, 500కే సిలిండర్ అమలు చేస్తామని చెప్పారు. అయితే త్వరలో మహిళలకు 2500 ఇస్తామని ఆయన వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది. ఈ తక్కువ సమయంలోనే అనేక అద్భుత పథకాలను ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు. అలాగే 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన ఎవరైనా రాకపోతే అధికారులు చెప్పాలని ఆయన సూచించారు. లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న పెన్షన్లు 4000కు పెంచుతామని కూడా వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాం, మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 2500 ఇస్తాం అని మంత్రి పొన్నం వెల్లడించారు. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.